ఎప్పటికప్పుడు నూతనమైన నిర్ణయాలు అనేది ఎంతో ముఖ్యమైనది. ఇది ఒక ఇంతకుముందు మనం నడిచిన బాట కాదు. ఇదేదో మనకు తెలుసు అన్నట్లుగా పోవద్దు. దేవుని నామం బట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు ఇంతకుముందు నడిచినట్లుగా బాట ఏదో అందరూ ఇట్లా పోతున్నారు, నేను ఇట్లా పోతున్నానని అనుకోవద్దమ్మా. అసలు నిన్నటి దిన ఇట్లా ఉంది, మళ్ళీ సేమ్ అంతే వస్తుందని చెప్పి అనుకోవద్దు. ఎప్పుడు కూడా ఆ బాట నువ్వు గుర్తుపట్టాలి, ఆ బాటను నువ్వు ఎరగాలి, ఆ బాటలో నువ్వు నీ సొంతగా ప్రయాణం. అంతేగాని ఏదో గుర్తుపట్టిన తెలిసిన బాటగా మా ఇంటికి వచ్చే రోడ్డు ఇట్లా ఉందని చెప్పి చెప్పటం కాదమ్మా. దేవుని నామం బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడు నూతనమైన ఒక మార్గం దేవుడు మనకు ఇక్కడ రావాలంటే నా ఇష్టం వచ్చినట్టు కాదు, పాత పద్ధతులు రావడం, పాత రూట్లో రావటం కాదమ్మా. కనబడతాం ఒకే రూట్ కనబడుతుంది. దేవుని నామం బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. కానీ ఆ బాటను మనము ఏర్పాటు చేయాలి. ఎప్పటికప్పుడు నూతనమైన బాట, నూతనమైన కమిట్మెంట్స్, అందుకే జ్ఞాపకం చేసి బాట అంటే ఏంటమ్మా? ఇదే నథింగ్ బట్ మోర్ దెన్ ఏంటమ్మా, మనము ఒక నిర్ణయాలు తీసుకుంటున్నాం. ప్రభు మనకు అనుగ్రహించిన గొప్ప జీవితం, దాన్ని బట్టి మనం దేవునికి ఎంతగానో ఆశించారు కదా. బాట అంటే ఏంటమ్మా? రోడ్డు కాదు, ఇది తెలిసిన రోడ్డు కాదు, మనకు తెలిసిన రోడ్డు కాదు. నిన్నటి దినాన్ని వచ్చాక మళ్ళీ ఇట్లే వస్తా అంటే కుదరదు. ఒక అలవాటుగా మనం రావడానికి బాట కాదమ్మా. ఇదేంటమ్మా? ఈ బాటను మనము గుర్తుపట్టాలి. ఆ బాటను మనం గుర్తుపట్టాలి. నీ కమిట్మెంట్కి సంబంధించిందిగా లేదా, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని మించిన రోజు ఏది అప్పుడెప్పుడో కమిట్ చేసుకున్నా అంటే కదవద్దు సహోదరుడా. ఆ బాట కానే కాదు. ఎప్పటికప్పుడు నూతనమైన నిర్ణయాలు మనం తీసుకోవాలమ్మా. ఎప్పటికప్పుడు ఆ నిర్ణయాలే నీకు బాట. ఆ బాట ద్వారా ఇక్కడికి రా, ప్రవేశించు. అంతేగాని ఈజీ ఉన్నది రోడ్డు, ఇట్లా ఈజీగా దిస్ ఇస్ నాట్ రోడ్ అమ్మా. దేవుని వాడు హెచ్చరిస్తున్నాను. చక్కటి నిర్ణయాలు తీసుకోవాల్సిన వాడు. క్షమాపణ గురించి తెలుసుకున్నాం. క్షమించడం అంటే ఏంటమ్మా? క్షమించి ప్రేమించడం. ప్రభు ప్రేమ చూపించడం. అది ప్రభు ప్రేమ ఏంటంటే క్షమించి అయినా ప్రేమించడం. ఈరోజు క్షమించిన తర్వాత మన మైండ్లో ఏముంటుంది? అమ్మో ప్రేమ రాదు, మళ్ళీ ప్రేమించడం కుదరదు. ప్రేమించినా ఏదో పైకి చూపెడతాం, కానీ నిజమైన ఆ ఒరిజినల్ ప్రేమ అంటూ మనకు కనబడదు సహోదరు. నువ్వు క్షమించదలుచుకుంటే ప్రేమించగలిగితే క్షమించు. క్షమించలేకపోతే యువర్ నాట్ ఎ క్రిస్టియన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆత్మపూర్ణులుగా ఉండాలి. ఏంటమ్మా? ఆత్మపూర్ణత అంటే ఇది పరిశుద్ధాత్మ పైనుంచి వచ్చి దిగి వచ్చి మనని కమ్ముతాడని చెప్పి అనుకోద్దాం. అది ఆత్మ. అప్పుడు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు కాలంలో ఆది సంఘంలో దేవుని వాక్యం లేదు, సంఘ కూడికలు లేవు. అప్పుడు ఆ విధంగా జరిగింది. కానీ సహోదర, ఆ కార్యం ఎందుకు చూపించాడు అంటే అదే ఆత్మపూర్ణులుగా మనం ఉండాలని. అంటే ఏంటి? దేంట్లో? క్షమాపణలో ఉండాలి. కృతజ్ఞత. వాట్ కైండ్ ఆఫ్ ఈరోజు ఈ దిన జీవితంలో ఎంతగా నువ్వు కృతజ్ఞత చూపించావు ఆలోచించండి. ఆ కృతజ్ఞతే నిన్ను నడిపించాలి. ఈరోజు నువ్వు చూపించిన కృతజ్ఞత ఈరోజు అన్నమాట జ్ఞాపకం చేస్తాను. ఈరోజు ఇప్పటి వరకు ఆమేన్ ఏంటమ్మా? ఈరోజు ఇప్పటి వరకు చూపించిన కృతజ్ఞత నిన్ను ఇక్కడికి తోడుకొస్తుంది. అది రోడ్. ఇంతకుముందు నువ్వు దాన్ని గుర్తుపట్టాలమ్మా. దాన్ని గుర్తుపట్టకపోతే దారి తప్పిపోతావు. ఆ జీవితం అంతా కూడా వ్యర్థమైపోతుంది. ఏ విధంగా స్తుతి యాగము. స్తుతి అనేది యాగం కదా, ఒక కమిట్మెంట్ సంబంధించింది. స్తుతి వేరే, స్తుతి యాగం వేరే. స్తుతి వేరే, స్తుతి యాగం వేరే. పూర్ణంగా దాని లోపల లీనమైపోయి దాని లోపల నన్ను నేను మర్చిపోవటం సహోదరు, నన్ను నేను మర్చిపోవటం, అది యాగం. అది ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఇప్పటి వరకు. అంటే ఆ విధంగా మనం జీవించగలిగితేనే అది ఆత్మపూర్ణులు అనే మాట జ్ఞాపకం చేస్తుంది.
ఏదో ఒక ప్రదేశంలో కూర్చొని పైన వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు వాలుతున్నాడంటే అది ఆత్మ పూర్ణత కాదు. పరిశుద్ధాత్మ వారికి దిగింది అంతే కానీ ఆత్మ పూర్ణులు కాదు. గమనించి, ఆత్మ పూర్ణత అంటే ఈ విధంగా మనం జీవించడం అనేది ఇంపార్టెంట్. నా మటుకు దేవుడు మాట్లాడిన మాటలనే నేను మీకు చెప్తున్నాను, గమనించండి. ఏదో నా ఇష్టం వచ్చినట్టుగా నేను మాట్లాడటం కాదమ్మా. ఆయన యొక్క వాక్యాన్ని కూడా మనం తీసుకుంటుంటే సోదరుడా 119 ఇది మాట, ఎడతగని ఆశ ఏంటమ్మా, సీజ్లెస్ ఆశ నాకు నాకున్నది. బహుశా 18వ వచనమో ఎంతో నిజమా, 119 కీర్తన 18వ వచనం. ఆయన ఆజ్ఞల పట్ల నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. దేర్ ఇస్ నో బ్రేక్. సీజ్లెస్ ప్రేయర్. ప్రార్థన ఎలా ఉండాలి? ఎడతెగని ప్రార్థన చేయాలి. సాగిపోవటం ఎలా ఉండాలి? ఎడతెగక ఉండాలి. ఎడతెగని నథింగ్ కెన్ బ్రేక్ ఇట్. ఏది నన్ను అది ఆగదు, అది ఎవరు ఆపలేరు, దానికి బ్రేకులు లేవు. బ్రేకులు తీసేసారు, దానికి బ్రేకులు లేవు. బ్రేకులు నువ్వు పెట్టుకున్నావు అంటే ముందుకు పోలేవు సోదర. దేర్ ఆర్ నో బ్రేక్స్. ఎడతెగని ఆశ ఆయన న్యాయ విధులను పట్టాలి. 636 ఉన్నాయంటమ్మా ధర్మశాస్త్రంలో. ఇశ్రాయేలు వారికి నిబంధనలు ఎన్ని ఉన్నాయేమో, ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు మనకు కనబడతాయి. 630 ఆజ్ఞలు ఉన్నాయి. మరి ఆ ఆజ్ఞలను ఎంతగా వాళ్ళు గుర్తుపట్టారు, ఎంతగా వాళ్ళని ఆ ఆజ్ఞలు వారు 10 ఆజ్ఞలే మనకి కంట తెలియవా. దేవుని స్తోత్రం. మనం దానికి ఇది రాము కానీ దేవుని బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. అంత స్ట్రిక్ట్గా ఆ యొక్క ధర్మశాస్త్రకారం ఉంటే ఈరోజు సహోదరుడు మన ఇష్టం వచ్చినట్టు మన జీవితం జీవిస్తున్నాం. ఒక్క ఆజ్ఞను కూడా మనం మనము దాన్ని పాటించాలంటే మనస్ఫూర్తిగా మనం పాటించలేకపోతున్నాం. ఏదమ్మా దీనత్వం గురించి చెప్పాను. ఎంతమంది దాన్ని తూచ తప్పకుండా దాన్ని ఫాలో అయ్యారు. దీనత్వం అంటే మనం ఏమనుకున్నామమ్మా, దీనితో ఎక్కడ కనబడుతుంది అనుకున్నాం. బయట నీకు అదే పరిస్థితి బయటికి పోయినప్పుడు ఏమొస్తుందమ్మా, ఏమొస్తుంది? ఒకటి ఏదో జరుగుతుంది అనుకున్నా. బయట వారితో మాట్లాడుతున్నప్పుడు బయట వారు చేస్తున్నప్పుడు ఏమొస్తుందమ్మా, నన్ను నల్లగొట్టుకోవటము, తర్వాత రేపుకోవటం, రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుందంటే అది కరెక్ట్. అది బోధింపబడ్డ మనం ఎంతగా మనం జీవించాం అనేది ప్రశ్న. అది జీవించడానికి ఎంతగా నేను కమిట్ చేసుకున్నాను అనేది ఇంపార్టెంట్. అవకాశం వచ్చినప్పుడు చూసుకోవడం అనేది చాలా తప్పు. అవకాశం వచ్చినప్పుడు చేయటం అనేది 100% లేకపోతే అవకాశాన్ని కల్పించుకో. 2 ఉన్నాయి అంటమ్మా. అవకాశం కల్పించుకో. నువ్వు అవకాశం కల్పించుకోవటలే, అవకాశం ఇవ్వట్లే. అవకాశం వస్తే చూసుకుందాం లేని ఒక దూరంలో పోతున్నాం. ఏంటమ్మా, దేర్ ఈజ్ ఆల్వేస్, ఎప్పుడు అవకాశం ఉన్నది అక్కడంతే. నీవు వెతికితే ఆ అవకాశం దొరుకుతుంది, నువ్వు వెతకపోతే అవకాశం లేదు. ఎప్పటికీ రాదు అవకాశం. దినమంతా అయినా మరియు ఎక్కడ చూసుకుని నాకు ఎటువంటి సాక్ష్యం దొరకలేగా అనిపిస్తుంది. ఎక్కడ చూసుకుని రాదు, దొరకదు. సహోదరుడా, తిరిగి జ్ఞాపకం చేస్తున్నాను. జీవితాలు మార్చుకుందాం. ఎడతెగని ఆశ కలిగి ఉందాం. ఎడతెగని ఆశ కలిగి ఉంటే ఎడతెగక ప్రార్థన చేయడం కూడా మనం అలవాటు చేసుకోగలుగుతాం. ఎడతెగకుండా స్తుతి చెల్లించడం కూడా మనము ప్రారంభిస్తాం. నిజంగా దేవుని నామం బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. అది యాగము అంతే. దాన్ని ఎక్కడ కూడా విశ్వాస యాగము, ప్రతిది కూడా యాగంగా మనం చూపించాల్సిందే. స్తుతి యాగము. గమనించాం. ఇవన్నీ కూడా ఎప్పుడైతే యాగంగా చూపిస్తామో అప్పుడే మన జీవితంలో మనం జీవించగలుగుతామా, లేకపోతే విల్ బి ఆల్వేస్ ఫెయిల్యూర్. ఆత్మ పూర్ణత అంటే ఏమనుకున్నామా, క్షమించి ప్రేమించటం. కృతజ్ఞత ఏంటమ్మా, కృతజ్ఞత ఎంతగా మనం చూపించగలుగుతున్నాం.
భరించటం, ఎంతగా మనం భరించగలుగుతున్నాం, ప్రేమించటం, కృతజ్ఞత, ఇవన్నీ కూడా ఎంతగా ప్రేమ, ఇవన్నీ కూడా మనము పూర్ణం అంటే అదే మాట జ్ఞాపకం చేశాను. భోజనం చేస్తే కడుపు నిండా తింటాం. ఎవరమ్మా? ఆరోగ్యం ఉన్నవాళ్ళు అంటే ఆరోగ్యం ఏంటమ్మా, నాకైతే రెండు మూతులకే పొట్టిపడేస్తూ ఉంటుంది. నాకు కాదు, ఆరోగ్యం ఉన్న వాళ్ళు ఏంటమ్మా కడుపు నిండా తింటారు. అవునా బ్రదర్? తింటారు, కడుపు నిండా తింటారు, తింటాడు కన్నా కడుపు నిండా తింటాడు. చెప్తున్నామంటే మా దేవుని స్తోత్రం, మంచి ఆరోగ్యం బట్టి చెప్తున్నాడు. కడుపు నిండా తినాలి, దట్ ఈస్ ఇంపార్టెంట్. నిండినప్పుడు ఎటువంటి ఫీలింగ్ వస్తుందో అదే క్షమించటంలో కూడా అదే ఫీలింగ్ రావాలి, ప్రేమించటంలో కూడా అదే ఫీలింగ్ రావాలి, స్తుతించటంలో కూడా అదే ఫీలింగ్ రావాలి. ఆ ఫీలింగ్ ఏది? అందుకే దేవుడు మనకి ఎగ్జాంపుల్ చూపించాడు. దానికి ఎగ్జాంపుల్ అందుకోసమే దేవుడు పెట్టిన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎందుకు తిని ఆహారం కడుపు నింపుకుండా అంటే నింపుకోవటం అంటే ఏంటో చెప్తున్నాడు. ఆత్మ పూర్ణత అంటే ఏంటో చూపిస్తున్నాడు. ధ్యానం చేస్తున్నా కూడా ఏం కావాలి? కడుపు నిండిన అనుభవం ఎలా ఉందో అలానే ధ్యానం ఉండాలి. క్షమించటం కూడా అలానే ఉండాలి. ఎంతగా? కడుపు నిండి ఐఎమ్ వెరీ హ్యాపీ, నేను క్షమించగలిగినందుకు. కృతజ్ఞత చూపించడానికి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నిండిపోయింది. భరించటము సోదరుడా, భరించటం కూడా మోస్తుంటే బాధ కాదమ్మా. ఏంటమ్మా? ఆ యొక్క భరించి సిలువని ఎత్తుకుని అంటే బాధతో కాదమ్మా, సిలువని ఎత్తుకుని ఏదమ్మా తృప్తిని ఇస్తాం. ఆమేన్. ఆ విధంగా జీవిస్తాం. దేవుడి నుంచి గొప్ప జీవితం. ఒకసారి అది మళ్ళా ఒక్కసారి పాడుకొని ప్రియా యేసు రాజు పాడుకుంటాం అమ్మా.